నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనము ఘట్టమ్మ ఆలయం వద్ద అయితే ఉన్నాము. ఇప్పటికే మేడారం జాతర స్టార్ట్ అయినప్పటి నుంచి భక్తుల రద్దీ అయితే పెరుగుతూనే వస్తుంది కానీ తగ్గట్లేదని చెప్పొచ్చు. ఇక్కడ మనం క్యూ లైన్ లో కూడా చూసుకోవచ్చు. భక్తులు ఎక్కడెక్కడో నుంచో వచ్చి ఇక్కడ అమ్మవారికి కొబ్బరికాయలు అయితే ఫస్ట్ ఘట్టమ్మ తల్లి దర్శనం అయిన తర్వాతనే అమ్మవారికి అంటే సమ్మక్క సారలమ్మ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటారని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున అయితే భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్న సంగతి అయితే మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంది. భక్తులు ఎక్కడెక్కడ నుంచి రావడం అయితే జరుగుతుంది. ఒక్కసారి వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎక్కడి నుంచి వచ్చారు సార్? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి వచ్చారు. ప్రతిసారి వస్తుంటారా? ఇదే మొదటిసారి? ఎవ్రీ టైం వస్తూనే ఉంటాం. ఎట్లా అనిపిస్తున్నది మరి ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? తెలంగాణ జాతర అంటే బాగుంది. కోరికలు నెరవేరుతాయా మరి? 100%. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కశ్మీర్గడ్డ, కరీంనగర్. ఫస్ట్ టైమా లేకుంటే ఎప్పుడన్నా వచ్చారా? ప్రతి సంవత్సరం వస్తాం. ఎట్లా 2 అనిపిస్తుంది? సంవత్సరం చాలా బాగుంది. అంటే ఈసారి కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సో ఏర్పాట్లు అనేది ఎలా ఉన్నాయి? చాలా ఏర్పాటు బాగా చేశారు. మార్పు ఏమైనా కనిపిస్తుందా? చాలా మార్పు వస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హన్మకొండ ప్రతిసారి వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తున్నాం. చిన్నప్పటి నుంచి వస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది మరి? చాలా బాగుంది. ఈసారి కూడా కొంచెం సిస్టమేటిక్ గా ఉంది. ఆ బస్సులు రావడం కానీ పోవడం కానీ ఆ గద్దెలు కూడా బాగా చేశారు అన్నారు. సో పోయి చూడాలి, బాగుందని అంటున్నారు అందరూ. ఎన్ని రోజులు ఉంటారు మరి? మేము 1 డే ఉంటాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుండి హైదరాబాద్ నుంచి వచ్చారు మన వరంగల్. అంటే ప్రతిసారి వస్తుంటారా? ఇదే మొదటిసారి? ఫస్ట్ టైం వచ్చినాం. ఎట్లా అనిపిస్తున్నది మరి ఈ క్యూ లైన్లు కావచ్చు? మీరు మొదటిసారి వచ్చారు. ఎట్లున్నది ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మంచిగా అనిపించింది, బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఫ్యామిలీ మొత్తం వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ హన్మకొండ నుంచి వస్తున్నాము. మొదటిసారి ఇది లేదు 2 సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము ఇక్కడికి. మరి ఈసారి గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్. ఏర్పాట్లు అనేవి ఎలా ఉన్నాయి? ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇబ్బందులు అయితే ప్రస్తుతానికి అయితే ఘట్టమ్మ వరకు అయితే ఏం లేదు. ఫ్యూచర్ లో అక్కడ పోయినాక ఇంకేమైనా ఉంటే చెప్తాం. ఎక్కడి నుంచి వచ్చేసారు మీరు? ఎట్లున్నాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటారా క్యూ లైన్లో? దేవుణ్ణి అందరు పిలుతారు. ఇది పిలిచిన పేరంట కాదు, శుభలేఖించి పిలిచింది కాదు. ఈ అమ్మవారు దయతోటి జనాలు ఆకృత వాళ్ళ యొక్క కోరికలు నెరవేరడం వల్ల అమ్మవారు రప్పించుకుంటుంది అంతే. ఎవరు కూడా బొట్టు పెట్టి రామ్మ పండుగ ఉన్నదని చెప్పలేదు. ఏ తీర్థాలలో కూడా అక్షంతలు వేసి అయ్యగారు మంత్రాలు చదివిన రోజులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏ అయ్యగారు లేడు, ఏ ఒక్క మంత్రాలు లేవు. అయినా కూడా జనానికి ఇంత ఆకర్షణ అంటే అమ్మవారి దయపతి. సో మరి ఇక్కడ మనం చూసుకోవచ్చు, భక్తులు చెప్పే విధానం బట్టి ఈసారి ఏర్పాట్లు అయితే ఇక్కడ వరకు అయితే బాగానే ఉన్నాయి ఘట్టమ్మ దగ్గర అంటూ కూడా భక్తులు అయితే చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మనం ఇక్కడ క్యూ లైన్ లో చూసుకున్నట్లయితే అక్కడ అమ్మవారు చూసుకోవచ్చు. అందరు ఒక్కొక్కరు పిల్లలు ఉన్నారు మనతో పాటు. ఎంత జోష్ లో ఉన్నారో కూడా చూసుకోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా అనిపిస్తున్నారు ఈసారి జాతర? ఎట్లున్నది? చాలా బాగా జరుగుతుంది. రవాణా సంస్థ కూడా చాలా బాగుంది. కుంభమేళను మించిపోయిన జాతర ఇది. కానీ ఈరోజు ఈ సంవత్సరం మాత్రం తెలంగాణలో అతిపెద్ద జాతర ఇది. గతంలో జరిగిన దానికంటే భిన్నంగా జరుగుతూ ఉంది. ఈ జాతరకు అన్ని ఏర్పాట్లు సంపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్కు మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. వాష్రూమ్ కి సంబంధించి ఇటు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మీకు? అలాంటివి ఏం లేవు. ఇప్పుడు అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. సీతక్క నాయకత్వంలో బాగా జరుగుతూ ఉంది. సో మరి చూసుకోవచ్చు కదా, ఏర్పాట్లు అన్ని కూడా సభ్యంగా ఉన్నాయి అంటూ కూడా ఇక్కడ మన భక్తులు అయితే చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదంటూ కూడా ఇక్కడ ఉన్న భక్తులు అయితే చెప్పడం జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు సార్? దేవతల్ని దర్శించుకునే క్రమంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇటువంటి ఇబ్బంది మేము కాదు, దేవుణ్ణి దర్శించుకోవాలనే క్రమంలో మేము ముందుకెళ్తాం. సో మరి ఇక్కడ మనం చూసుకోవచ్చు, అందరికీ కూడా ఇబ్బంది అయితే లేదు, సవ్యంగా దర్శనం అయితే జరుగుతుందంటూ కూడా భక్తులు అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సంజయ్ తో సంతోష్, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.